హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఆల్ సబా రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో తీవ్ర పరిశుభ్రత లోపాలు వెలుగుచూశాయి. సైబరాబాద్ పరిధిలో సీఎంసీ ఫుడ్ సేఫ్టీ బృందం నిర్వహించిన ఈ తనిఖీల్లో రెస్టారెంట్కు పరిశుభ్రత అంచనాలో 150 మార్కులకి గాను కేవలం 69 మార్కులు అనగా 46% మాత్రమే లభించాయి. ఈ ఫలితంతో రెస్టారెంట్లో ఆహార భద్రతా ప్రమాణాలు సరిగా పాటించడం లేదని అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో సానుకూల అంశాలుగా సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకం కనిపించకపోవడం, అలాగే ఫుడ్ హ్యాండర్లు, హెయిర్ నెట్స్ ధరించడం గుర్తించారు. అయితే వీటితో పోలిస్తే తీవ్రమైన లోపాలే ఎక్కువగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్రీజర్లో మాంసాన్ని సరైన ఉష్ణోగ్రతలో పరిశుభ్రంగా నిల్వ చేయకుండా ఉంచడం, వాష్ ఏరియాలో నీరు నిల్వ ఉండడం, కార్మికులు ఉపయోగించే మరుగుదొడ్లు అత్యంత అపరిశుభ్రంగా ఉండటం, వంటగది పరిసరాల్లో ఈగలు అధికంగా కనిపించడం వంటి అంశాలు గుర్తించారు. అంతేకాకుండా పాత్రలను వేడి నీటితో శానిటైజ్ చేయకపోవడం, అపరిశుభ్రమైన వాష్రూమ్లకు ఆనుకొని రుమాలి రొట్టెలు తయారు చేయడం కూడా తీవ్ర నిబంధనల ఉల్లంఘనగా అధికారులు పేర్కొన్నారు. అదనంగా కోళ్లు వధ చేసే ప్రాంతం కూడా పరిశుభ్రంగా లేకపోవడం, మిగిలిన చికెన్ నిల్వ చేయడానికి ప్రత్యేక కంటైనర్లు లేకపోవడం, వంటకు ఉపయోగించే నీటి నాణ్యతకు సంబంధించిన పరీక్ష నివేదికలను సమర్పించకపోవడం, ఆహారాన్ని తయారు చేసే సిబ్బందికి అవసరమైన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం వంటి లోపాలు కూడా బయటపడ్డాయి. ఈ ఉల్లంఘనను అత్యంత తీవ్రంగా పరిగణించిన అధికారులు రెస్టారెంట్ FSSAI లైసెన్స్ను సస్పెండ్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. గుర్తించిన అన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దిన తర్వాత ఆహార భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు అధికారులు ధృవీకరించే వరకు రెస్టారెంట్ను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పరిశుభ్రత మరియు ఆహార భద్రత నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు.